వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా నల్గొండలోని డీవీకే రోడ్ దగ్గరికి రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరుగుతున్నాయి, మరి అలాగే గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరిగాయని వాళ్ళ అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే అమ్మ. నమస్తే సార్. మీ పేరమ్మా? శ్రావణి. ఏం చేస్తుంటారమ్మా? టీచర్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఉంటుంది? నా అభిప్రాయం ఏంటంటే విద్యార్థులకి ఫలితం దక్కుతుంది, వాళ్ళకి ఉద్యోగాలు వేసిన నోటిఫికేషన్స్ భర్తీ అవుతున్నాయి. కానీ వ్యవసాయం చేసుకునే వాళ్ళకి ఇలా రైతు బంధు ఇస్తా అని అలా ఇస్తా అని వాటిని టైంకి ఇవ్వకపోవడము, రుణమాఫీ అందరికీ చేయకపోవడం, కొంతవరకు అది కొంచెం అసంతృప్తిగా ఉంది. ఇంకా కేసీఆర్ విషయానికి వస్తే కేసీఆర్ ఈ వ్యవసాయదారులకు మంచి పని చేశారు కానీ విద్యార్థులకి చేయలేకపోయాడు. ఇదే వాళ్ళ మధ్య డిఫరెన్స్. నమస్తే సార్. మీ పేరు సార్? ఏం చేస్తున్నారు? సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? చాలా బాగుంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం? అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలన ప్రజాపాలన అంటారా? థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. మీ పేరు సార్? ఏం చేసింది? సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఓకే అండి, తను తగ్గట్టు పని చేస్తున్నారు. ప్రజలకి సేవ చేయాలని తన ఆలోచనతో తను వచ్చాడు. కార్యక్రమాలు మంచిగానే ఉన్నాయి. కింది స్థాయి నాయకులు దాన్ని చేపడితే ఇంకా బాగుంటుందని మా అభిప్రాయం. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీల సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతుందంటే? చెందుతున్నాయి సార్. కొంతమంది చెందుతాయి, కొంతమంది కింది నాయకులతో ఉన్నది కారణం. అందువల్ల అది జనాల్లోకి ఇంకా పబ్లిక్ కాలేకపోతుంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం? ఓకే, కేసీఆర్ కూడా బాగా చేశారు. కేసీఆర్ గారు మంచి పథకాలు తీసుకొచ్చారు. దాన్నే కంటిన్యూ చేయడం కూడా కంటిన్యూ చేయడం కూడా బాగుంది. ఇంకొద్ది పథకాలు తీసుకొచ్చి జనాలకు ఇంకొద్ది మంచి చేయాలని నేను కోరుకుంటున్నాను. పాలన అంటే పాలన బాగుంది. ఆయన కేసీఆర్ చేసిన సంక్షేమ పథకాలకి ఒకేసారి అమలు మెల్లమెల్లగా హామీలు అన్ని చేస్తుంది. ఇవన్నీ హామీలు కూడా నెరవేరుస్తే ఇక అట్లా అనుకుంటే సన్నబియ్యం గురించి కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ మేనిఫెస్టోలో ఏం పెట్టారు. కానీ ఈ నెల నుంచి సన్నబియ్యం కూడా మీద అమలు చేస్తారు. ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజలు మొత్తం విశ్వసిస్తుంది. మరోసారి కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుందని జనాలు నమ్ముతా ఉన్నారు. కాకపోతే ఈ బీఆర్ఎస్ సోషల్ మీడియా వీళ్ళు పేడ్ బ్యాచ్లు కొంతమంది వాళ్ళ క్యాండిడేట్లతో వాళ్ళ కార్యకర్తలతో కొన్ని ఫేక్ వీడియోలు తయారు చేసి దాన్ని సోషల్ మీడియాలో ఊరుతూ ఉన్నారు. దీని గురించి జనాల వ్యతిరేకత వచ్చిన జనాల వ్యతిరేకత చెప్తున్నారు. కాబట్టి వ్యతిరేకత లేదు, పాడు లేదు, ఏది లేదు అని వాళ్ళ గ్రామాలే అన్ని. గతంలో కేసీఆర్ పాలన అంటే ఏది లేదంటే ఉన్నోనికే దోచిపెట్టిందో. ఈ దళితులకు కానీ నిరుపేదలకు కానీ కేసీఆర్ ప్రభుత్వం ద్వారా ఒరిగింది లేదు. ఉన్నోళ్ళ కాంట్రాక్ట్ విషయంలో కానీ, తర్వాత ఈ రోడ్ల కాంట్రాక్ట్ విషయంలో కానీ, ఊరు కబ్జాలు కానీ అన్ని వాళ్ళే చేస్తున్నారు. ఒక నీళ్ళు లేవు, నియామకాలు లేవు, ఏది లేదు. ప్రాజెక్టులను కట్టి అది నిండా సంవత్సరం గడవక ముందుకే అది పిల్లలు నిండిపోవడం, పగులు రావడం, నిండిపోయిన కేసీఆర్ కట్టిన ప్రాజెక్టు మొత్తం పనికి రాకుండా ఉండిపోయింది. లక్షల కోట్ల ప్రజాధనాన్ని నిర్వీర్యం చేసి ఉన్న పరిస్థితుల్లో ఈ రేట్లు పెరిగి జనాలని ఈ విధంగా ఆర్థిక భారం మోస్తుందంటే అది కేసీఆర్ గవర్నమెంట్ గత ప్రభుత్వం ఎడగాని మనం వల్లనే ఇప్పుడు ప్రజలు ఈ కష్టాలు బాధపడాల్సి వస్తే